ఆ రోజుల్లో పరీక్ష రిజల్ట్ వస్తున్నాయంటే చాలు. ముందు రోజు రాత్రి నిద్ర ఉండేది కాదు. నిద్రలోనూ భగవంతుడికి మొక్కులే. ఫస్ట్ క్లాస్ అక్కర్లేదు కానీ పేపర్‌లో నంబర్ ఉండేలా చూడమని దేవుడికి పదే పదే అర్జీలు. ఉదయాన్నే లేచి పేపర్ కోసం సెంటర్‌లోకి పరుగు. అప్పటికే కిలీపట్టి దగ్గర అన్‌సోల్డ్ పేపర్‌లన్నీ కూడా సోల్డ్ అయిపోయాయి. వీధిలో ఎవరు పేపర్ వేయించుకుంటారా అని వెతుకులాట. ఎలాగోలా ఒక పేపర్ సంపాదిస్తే దానికోసం 10 మంది మిత్రులు పోటీ పడేవారు. రెగ్యులర్ నంబర్‌లన్నీ ఒకవైపు ఉండేవి. కంపార్ట్మెంట్ నంబర్‌లన్నీ మరోవైపు ఉండేవి. వాటిలో మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాసు. ఫస్ట్ క్లాస్ అయితే 2, 3 వరుసలే ఉండేవి. తక్కువ మంది పాస్ అయ్యేవారు. మరి సెకండ్ క్లాస్ అయితే ఇంకొంచెం ఎక్కువ. థర్డ్ క్లాస్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. మొత్తం సగం పేజీలే ఉండేవి. 2, 3 పేజీలు ఉండేవి. మొదట మనం ఆశ కొలది ఫస్ట్ క్లాస్ కాలంలో ఎక్కేవారిని. నంబర్ లేకపోయేసరికి ఓకే. మనకంత సీన్ లేదులే అనుకోని చెప్పేసి కొంచెం సెకండ్ క్లాసు అక్కడ లేకపోయినా సరే థర్డ్ క్లాస్‌లోని నంబర్ వెతికేవాడిని. ఓకే. హమ్మయ్య! ఉంది అనుకోగానే మనకి 1000 ఏనుగుల బలం ఉన్నంత ఆనందం. ఈ యొక్క పాస్ అయిన హాల్ టికెట్ నంబర్ అనేది ఆ యొక్క పేపర్‌ని దాచుకోవడం భద్రంగాన. ఆ తర్వాత నా ముందు నంబర్ ఉందా లేదా? ఆ తర్వాత నంబర్ ఉందా లేదా అని చూడడం. అదొక ఆనందం అన్నమాట. ఇక అక్కడి నుంచి ఎవరెవరు పాస్ అయ్యారు? మరి ఏ క్లాస్‌లో పాస్ అయ్యారు అనేది గోల గోల మరి. రిజల్ట్ చూడడానికి రాని వాళ్ళ ఇంటి దగ్గరికి అందరం గుంపుగా ఎళ్లి ఆ యొక్క ఆనందం పంచుకోవడం. ఒకవేళ ఫెయిల్ అయినా వాళ్ళ ఇళ్ళకెళ్ళి పర్వాలేదు మళ్ళీ రాయొచ్చులే అనే ఒక ఓదార్పు. ఇక అక్కడి నుంచి మాస్టార్ల ఇళ్ళకి వెళ్ళి రిజల్ట్ చెప్పుకోవడం. వాళ్ళతో మన యొక్క ఆనందం పంచుకోవడం. ఈలోగా మరి ఇంటి దగ్గర అమ్మా, నాన్న, తమ్ముళ్ళు, అన్నయ్యలు అంతా కూడా వీధుల్లో మీటింగులు. మా వోడు పాస్ అయ్యాడంటే పాస్ అయ్యాడు. సీట్లు పంచుకోవడాలు. ఆ రోజంతా ఇంట్లో, ఆ వీధిలో, ఆ ఊర్లో గూడా మనమే హీరోలమే. ఎన్ని మార్కులొచ్చాయి అనేది ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఎన్ని మార్కులొచ్చినా ఇంకా వస్తే బాగుండేది అనే ఏడుపే. మరి సంతృప్తి ఎక్కడ? చిన్న చిన్న ఆనందాలకు పిల్లలను దూరం అవుతున్నారు. మనమే దూరం చేస్తున్నాం. పిల్లల్ని చదివే యంత్రాలు అవుతున్నారు తప్ప, ర్యాంకులు ఇచ్చే ప్రింటర్లు అవుతున్నారు తప్ప, విద్యార్థులు అనేవారు మాయమవుతున్నారు. మిషన్‌లాగా మిగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు తప్పక మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరీక్షలు, మార్కులు అనేది విద్యార్థి భవిష్యత్తుకి కొలమానం కాదు అనేది అందరూ తెలుసుకోవాలి.